మోహన్ బాబు గారు మంచోడా చెడ్డోడా, రౌడీనా కాదా? కాలేజీకి వెళ్తే పిల్లలతో ఎలా ఉంటాడు, తమ కాలేజీలో స్టూడెంట్స్తో? ఈ ఒక్క ఉదాహరణ వల్ల మీకే అర్థమవుతుంది మోహన్ బాబు రౌడీనా గుండానా. మోహన్ బాబును టీవీ నైన్ వాడు మనిషివా మోహన్ బాబువా అని తిడతాడు. ఇది ఎందుకు? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సూటిగా చెప్తాను, సుత్తి లేకుండా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మోహన్ బాబు గారు ఓపెన్గా మాట్లాడతారు, అది అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల ఆయనకి శత్రువులు ఎక్కువ, ఇది కూడా తెలిసిన విషయమే. కాలేజీలో స్టూడెంట్స్తో, తమ కాలేజీలో స్టూడెంట్స్తో, స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు వాళ్ళ స్టూడెంట్స్తో ఆయన ఎలా ఉంటాడంటే, శంషాబాద్లో ఫ్లైట్ ఎక్కితే తిరుపతిలో ఫ్లైట్ దిగాక ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా క్యాంపస్లో ఉన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం పెట్టమని కూర్చుంటాడు. స్టూడెంట్స్ కోసం ఏవైతే వంటలు చేస్తారో అవే పెట్టండి నాకు అని కూర్చుంటాడు. అప్పటిదాకా ఆయన చైర్మన్ కదా, ఆయన వస్తాడని ఎవరు ఊహించుండరు. వచ్చినా అక్కడే తింటాడని కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఆ రోజే వస్తాడని తెలియదు కదా. స్టూడెంట్స్ కోసం ఏదైతే వంటలు చేస్తారో అవే పెట్టండి నాకు అని క్యాంటీన్లో కూర్చొని తింటాడు. అన్నం ఉడకకపోయినా, కూరల్లో టేస్ట్ సరిగా లేకపోయినా వాళ్ళ పని ఫసక్కే. క్యాంటీన్ వాళ్ళ పని ఫసక్. పిల్లలు తాగే టీ కూడా ఆయనే టేస్ట్ చేస్తాడు. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, వెంటనే లేడీస్ హాస్టల్కి వెళ్తాడు. కాలేజీలకు సంబంధించిన హాస్టల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఆయన వాంటెడ్లీ వెళ్ళి బాత్రూమ్స్, బెడ్రూమ్స్ శుభ్రంగా ఉన్నాయా, శుభ్రం చేశారా, ఆడపిల్లలను అడిగి పిల్లలందరికీ మీకేమైనా ర్యాగింగ్ జరుగుతుందా, ఎవరైనా ఏడిపిస్తున్నారా, ఫుడ్ బాగుందా, కరెంట్ సప్లై ఉంటుందా, వాటర్ సప్లై వస్తుందా, ఇవన్నీ ఆయన కంపల్సరిగా తెలుసుకుంటారు. ఇది కాలేజీలో ఆయన చేసే అతి ముఖ్యమైన రెండు పనులు. ఇంకా టీచింగు అదంతా, లెక్చరర్స్ అదంతా బకాసం పంతులు గారు చూసుకుంటారు. మీకు అర్థమయ్యే ఉంటుంది, బకాసం పంతులు అంటే విష్ణుబాబు. సో కాలేజీలో ఇంత సున్నితంగా ఇంతవరకు ఎలాంటి రిమార్క్ లేదు అంటే ఇదే కారణం. కొంతమంది అంటారు ఆయన ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాడు అంటారు. మీరు చూసుకోండి, క్యాంపస్లో అడుగు పెడితే బయటికి రాబుద్ది కాదు. ఆ లైబ్రరీ కానివ్వండి, క్యాంటీన్స్ కానివ్వండి, క్యాఫ్టేరియాస్ కానివ్వండి, ల్యాబ్స్, ఆ వాతావరణంలోంచి బయటికి రాబుద్ది కాదు. అంత లగ్జరీస్గా ఉంటాయి. అఫ్కోర్స్ ఇంతకంటే లగ్జరీస్ క్యాంపస్లు, యూనివర్సిటీలు చాలా ఉండొచ్చు, కాదనట్లేదు. అది ఆయన విద్య నుంచి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యాపారం లాంటిది. ఇక మనిషిగా మోహన్ బాబు అనే మాట ఎవడు వాడాడంటే, టీవీ నైన్ అనే ఒక ఉగ్రవాది మాట్లాడాడు. వాడొక సన్నాసి, చవట, దద్దమ్మ. టీవీ నైన్ రవిప్రకాష్ గారిని మోహన్ బాబు గారు గన్ తీసుకొని షూట్ చేయాలని స్టూడియో మీదకి వెళ్ళాడు. ఎప్పుడో తెలుసా? మంచు విష్ణు, విరాణికారెడ్డి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న సంగతి మోహన్ బాబు గారికి తెలియక ముందే టీవీ నైన్ వారికి తెలిసింది. వాళ్ళు మోహన్ బాబు గారి పర్మిషన్ లేకుండా మంచు విష్ణు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్న అమ్మాయి ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడి కూతురు, వీళ్ళిద్దరూ ఎఫ్ఐఆర్ అది ఇదని రాసేశాడు. ఆయనకు కోపం వచ్చి గన్ తీసుకొని షూట్ చేస్తాను వెళ్ళాడు. ఇక అప్పటి నుంచి మోహన్ బాబు గారి మీద అగైన్స్ట్గా ఉంటుంది టీవీ నైన్ మీడియా. ఇదనమాట. మోహన్ బాబు గారు మంచివారే, మనిషే, ఆయన ఉగ్రవాది కాదు. ఆయన కొట్టాడు కొంతమందిని, తన షూటింగ్స్లో కొట్టాడు. ఎందుకంటే అదొక సపరేట్ వీడియో ఉంది. తన సొంత నిర్మాణంలో చేస్తున్నప్పుడు తనకు నచ్చినట్టుగా ఉండాలి, టైంకి రావాలి, వేసుకున్న కాస్ట్యూమ్స్ మడతలు పడకుండా శుభ్రంగా శుచిగా ఉండాలి అని ఉంటుంది. ఉదాహరణకు పెదరాయుడు సినిమాలో జయంతి గారిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఆమె చీర సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు చీర విప్పేసి విసిరేసి వెళ్ళిపోయింది. కాస్ట్యూమ్స్ వాళ్ళకు చేతికి ఇవ్వకుండా అక్కడ విసిరేసి వెళ్ళిపోయింది. నిర్మాత మోహన్ బాబు గారు, ఆయన డబ్బు ఎలాంటి పరిస్థితుల్లో ఆ సినిమా చేశాడో చాలామందికి తెలుసు. గీసి కొన్ని ఆస్తులు అమ్మి మరీ ఆ సినిమా చేస్తున్నాడు. ఆస్తులు అమ్మిన డబ్బులు సరిపోకపోతే రజనీకాంత్ గారు 40 లక్షలు ఇచ్చారు మోహన్ బాబు గారికి. అలా సినిమా చేస్తున్నప్పుడు పద్ధతి పాడు లేకుండా చీర విప్పేసి అలా విసిరేసి సెట్లో వెళ్ళిపోతే కోపం రాదా? ఇది
మోహన్ బాబు గారు ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్.